సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా కునిచారం మండలం వరికుంటం గ్రామం, కొడిపల్లి మండలం దేవులపల్లి గ్రామాల రైతులు పండించిన వరి పంట పొలాలను కలెక్టర్ పరిశీలించారు. దేవులపల్లి గ్రామం జంగా రమేష్ 2 ఎకరాల వరి పంటను, వరి తుంగల గ్రామం ముత్యంగారి నరసింహులు 3 ఎకరాల వరి పంటను కలెక్టర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ పంట కోతకొచ్చేందుకు పట్టే కాలం, సాగునీరు పొదుపుగా వాడే పద్ధతి, వరి పంటకు ఇంకా ఎన్ని తడుల అవసరం, గత సంవత్సరం వరి పంట సాగు వివరాలు, ఏ రకం ధాన్యం సాగు చేస్తున్నారు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల ఎకరాల వరి సాగు చేయడం జరిగిందని, ఇరిగేషన్ ద్వారా రైతులు వేసిన వరి పంట సమృద్ధిగా సాగునీరు అందుతుందన్నారు. వ్యవసాయ అధికారుల ద్వారా రైతులు పండించిన పంటలపై ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచన అందిస్తూ రక్షణ చర్యలు చేపడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కంప్లీట్ గా బయటకు వచ్చేదాకా తెలియదు సార్. బయటకు వచ్చేదాకా తెలియదు సార్. బయటకు వచ్చినాక కానీ ఏమైతే సార్ మొన్న వర్షం పడ్డది కదా పెద్దగా, వర్షం పడగానే అదే నీళ్ళ మీద నీళ్ళు వేస్తున్నాం. వర్షం మంచిగా పడ్డది సార్. ఇక్కడ ఎక్కడన్నా నీళ్ళు రాసి ఎండిపోవడం అట్లా తెలుస్తుంది. ఇప్పుడు 2 ఎకరాలు మొన్న వర్షం పడ్డది కదా పెద్దగా, వర్షం పడగానే అదే నీళ్ళ మీద నీళ్ళు వేస్తున్నాం. ఇక్కడ ఎక్కడన్నా నీళ్ళు రాసి ఎండిపోవడం అట్లా తెలుస్తుంది. ఇప్పుడు 2 ఎకరాలు ఎంత పెట్టినారు పెట్టుబడి? పెట్టాలా? 2 ఎకరాలు అంటే ఎంత వస్తాయి మీకు? ఎన్ని క్వింటాళ్ళు వస్తాయి? ఎప్పుడు కానీ తక్కువ దీంట్లో ఏం లేదు.